సాయంత్రం విజయవాడలో జరగనున్న ప్రధాని మోడీ రోడ్ షోలో భారీగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. రోడ్ షో కోసం కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. విజయవాడలోకి వచ్చే అన్ని దారులను పోలీసులు కట్టడి చేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ హైవేను మూసేశారు. మోడీ పర్యటన ఏర్పాట్లు చూస్తున్న బెజవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఇప్పుడు విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నారు. ఈ రోజు ప్రధాని రాకకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 5,000 మంది పైన ఫోర్స్తో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందండి. అన్ని రకాల సెక్యూరిటీ మెజర్స్ కూడా వీఆర్ టేకింగ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అలాగే ఎక్కడైతే ట్రాఫిక్ ముఖ్యంగా మన ఎంజీ రోడ్డు ప్రాబ్లం ఉంది కాబట్టి, ప్లస్ విజయవాడలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా హెవీ వెహికల్స్ హైవే మీద వెళ్ళే వాటికి ఊరికి బయటే విజయవాడ నుంచి అవతల నుంచే మేము డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళ గైడెన్స్లోనే పూర్తిగా పనిచేయడం జరుగుతుంది. మా సెక్యూరిటీ మెజర్స్ మావి ఎలాగో స్టాండర్డ్ మెజర్స్ మాకుంటాయి. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. అక్కడ ఏం లేదండి, మనం కొంత ముందు టైం నుంచి కూడా ట్రాఫిక్ బ్లాక్స్ చేయడం జరుగుతుంది. అదర్ దాన్ ఫ్లైఓవర్స్, బికాజ్ రూట్ అక్కడ ఉంటుంది కాబట్టి దానికి కూడా పూర్తిగా సఫిషియెంట్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. దగ్గరలోనే, పెద్ద దూరం ఏం కాదు. కేవలం బెంచ్ సర్కిల్కి రాకుండా చుట్టుపక్కలంతా మనము ఏరియా స్టెరాలు పెట్టుకుని కొంతసేపు ఫ్యూ అవర్స్ 2-3 అవర్స్ అట్లాగా పబ్లిక్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవండి. అది పరిస్థితి. సిటీలోకి ఏ పెద్ద వెహికల్స్ ఏమీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే వెహికల్స్ కూడా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఆ ఫ్లైఓవర్ల మీద కావచ్చు, బెంచ్ సర్కిల్ వద్ద కావచ్చు, అసలు వెహికల్స్ తిరగకుండా 2-3 గంటల పాటు అయితే పూర్తి స్థాయి రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి సిపి పిహెచ్డి రామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.